సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ తెలంగాణలో ఇక మీదట బెనిఫిట్ షోలు ఉండవు. మొదటి 3 షోలకు టికెట్ రేట్ల హైకు ఉండదు అనే నిర్ణయం ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడే మీటింగ్ కూడా అయిపోవడం మనం చూస్తున్నాం. అయితే ఇటువంటి నిర్ణయం రావడానికి ప్రధాన కారణం సంధ్యా థియేటర్ ఘటన అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. ఈ ఘటన లేకపోయుంటే ఇటువంటి వ్యవహారం అచ్చి ఉండేది కాదు. అయితే ఈ ఘటనకు కారకులు ఎవరు? అల్లు అర్జున్ గారు. మరి అల్లు అర్జున్ గారి కారణంగానే ఇప్పుడు ఈ బెనిఫిట్ షోలు అండ్ టికెట్ రేట్ల హైకు ఇది లేకపోవడం చూస్తున్నాం. సో, దీని పట్ల మిగతా హీరోల స్పందన ఏ విధంగా ఉంటుందనేది కూడా ఒక చర్చ నడుస్తుంది సార్. సో, అల్లు అర్జున్ గారి పట్ల మిగతా హీరోలు కాస్త అసహనంగా ఉన్నారు, గుర్రుగా ఉన్నారన్న కథనాలు కూడా వెలువడుతున్నాయి సార్. మరి అటువంటిది ఉండే అవకాశం ఏమన్నా ఉందా? మీరేం చెప్తారు సార్ ఈ ఇష్యూ పైన? అంటే అంతా వారే చేశారు అనుకునే అవకాశం అయితే ఉంది. ఓకే. ఎందుకంటే ఈ సినిమా ప్రమోషన్ ఎలా చేయాలి, పుష్ప జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఒక అగ్రెసివ్ ప్యాటర్న్ డిజైన్ చేసుకున్నారు. ఆ అగ్రెసివ్ ప్యాటర్న్ డిజైన్లో భాగంగానే టోటల్గా అన్ని విధాలుగాను వాళ్ళు మైండ్స్ అలా డిజైన్ చేసేసుకున్నారు. ఆ డిజైన్ చేసుకోవటం అనేది మనకి పాట్నా ఈవెంట్ నుంచి కనిపిస్తుంది. అంటే మాట్లాడే పద్ధతి చాలా యారగెంట్గా అందరూ అలాగే మాట్లాడారు, ఎవరు తగ్గల. ఈ తగ్గేదే లే అనేటువంటిది ఒక ఫేవర్ గాను ఒక మేనియా గాను క్రియేట్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. అదే జరిగింది. అందులో భాగంగానే ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ కూడా అందులో భాగంగానే జరిగింది. వాళ్ళ యారగన్స్ వలన జరిగింది అది. అంటే సంధ్యా థియేటర్ స్పేస్ వాళ్ళకి ఐడియా ఉంది, అదేం కొత్త కాదు. ఆయనే చెప్పాడు 100 సార్లు వెళ్ళాను నేను అక్కడికి. ఆయన 100 సార్లు వెళ్ళిన థియేటర్ స్పేస్ ఏంటో తెలియాలి కదా ఆయనకి. ఎవరైనా సంధ్యా థియేటర్ చూసుంటే అక్కడ 2 వరుసల్లో ఓ 10-15 కార్ల వరకు అకామిడేట్ అవుతాయి 70 mm. అంతే, అంతకుమించి ప్లేస్ లేదు అక్కడ. అక్కడి నుంచి మెయిన్ ఎంట్రన్స్కి కొద్దిపాటి స్పేస్, మ్యాక్సిమం 15 to 20 feet మాత్రమే ఉంటుంది. ఆ స్పేస్లో ఎంతమందిని అకామిడేట్ చేస్తారు వాళ్ళు? నువ్వేమో ఒక దండు నేసుకుని దిగావు అక్కడికి. మీరు మెసేజీలు ఇచ్చి జనాల్ని పిలిపించుకుని మీ దగ్గరికి, మీ అభిమానుల్ని, ఆయనే చెప్తున్నట్టుగా వారి ఆర్మీని పిలిపించుకుని ఆర్మీ సహితంగా మీరు ముషీరాబాద్ నుంచి రోడ్ షో చేసుకుంటూ వచ్చి ఈ క్రౌడ్ని థియేటర్లో కంటే ఆయన థియేటర్లోకి వెళ్ళే వరకు వీళ్ళు హడావిడి చేయటం అనేది ప్రోగ్రాం. బయటకు కనిపించటం లేదు, కానీ వాళ్ళు చాలా పవర్ఫుల్ కెమెరాస్ హిడెన్గా పెట్టుంటారు అనేది ఒక అనుమానం. ఇది నేను చెప్పడం కాదు, ఆల్రెడీ ఈ వార్త సర్క్యులేషన్లో ఉంది. పెట్టి ఇది పాజిటివ్గా జరిగి ఉంటే ఈ హై పవర్ కెమెరాల తాలూకా ఫీడ్ వీడియోలుగా జనాల్లోకి సర్క్యులేట్ అయ్యేది. తద్వారా ఈ సినిమా మీద జనాలలో ఉన్న వ్యామోహం, పిచ్చి, ఇది ఇతర ప్రేక్షకుల్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యేది. ఆ ట్రాన్స్ఫార్మ్ చేయటమే వీళ్ళ ప్రోగ్రాం. ఆ రోజు అంతమందిని పోగేసి ఆ థియేటర్ దగ్గర హడావిడి చేయడానికి కారణమే అది. ఇన్సిడెంట్ జరిగాక ఇది ఆపేశారు వ్యూహాత్మకంగా. అందుకని మనకు ఆ వీడియో బయటకు రాల. అవి వాళ్ళ దగ్గర ఉంది, ప్రొడ్యూసర్స్ దగ్గర ఆ వీడియో కలదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో యూనిట్ వైపు నుంచి కూడా తప్పు జరిగింది అని అడ్మిట్ చేయకపోవడం అనేది ప్రభుత్వం సీరియస్గా పట్టించుకుంది. మిగిలిన అన్ని విషయాల్లోనూ వాళ్ళ పట్ల కన్సిడరేషన్తోనే వ్యవహరించింది. టిక్కెట్ల రేట్లు పెంచుకోండి, మీ ఇష్టం అంది. బెనిఫిట్ షోస్ మీ ఇష్టం అంది. 9:30 నుంచి షోస్కి అనుమతిస్తే కొన్ని చోట్ల 6 గంటలకు కూడా వేశారు. అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. సో 4 ఆటలు, 3 ఆటలకు పర్మిషన్ ఇస్తే 4 ఆటలు వేశారు కొన్ని చోట్ల. 9 o'clock షోస్ కూడా ఇదే రేట్లు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. సో మిస్యూజ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక రిలాక్సేషన్ని మిస్యూజ్ చేయటం వలన ఈ రోజున ఆ 3 ఆటలకి పర్మిషన్ అనేది లేచిపోయింది. సో అది యాటిట్యూడ్ ప్రాబ్లం. అది ప్రొడ్యూసర్స్ నుంచి దొర్లిందా, ఎవరి నుంచి దొర్లిందా అనేది పక్కన పెడితే, ఫేస్ ఆఫ్ ది సినిమా హీరో. సో ఈ ఇన్సిడెంట్, సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ కూడా ఫేస్ ఆఫ్ ది ఇన్సిడెంట్ అల్లు అర్జున్గా మారటంతో ఆటోమేటిక్గా ఇండస్ట్రీ టార్గెట్. ఆల్రెడీ మా అసోసియేషన్ నుంచి ఒక
వార్న్ చేశాడు ఆయన విష్ణు. అల్లు అర్జున్ గురించి ఎవరు మాట్లాడకండి, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్నాడు. అంటే ఏమిటి, స్పందనలు వద్దు అంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడదలుచుకోలేదు. మాట్లాడితే అల్లు అర్జున్ మీద నెగిటివ్గా మాట్లాడాలి. అవును. మాట్లాడటం కరెక్ట్ కాదు అని అందరూ అనుకున్నారు కాబట్టే మాట్లాడలేదు. అంటే అతని పట్ల సాఫ్ట్ కార్నర్ వాళ్ళకి ఇంటర్నల్గా లేదు, కానీ ఇండస్ట్రీ సాలిడారిటీ రీత్యా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు అంతవరకే. ఇంటికి వెళ్ళి పరామర్శించిన వాళ్ళలో ఒక్కళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడానికి కూడా కారణం అదే. చిరంజీవి నోరు తెరిచి మాట్లాడకపోవడానికి కారణం అదే. ఈరోజు మీటింగ్కి వెళ్ళకపోవడానికి కూడా కారణం అదే. ఆయనే ఆర్గనైజ్ చేశాడు ఈ మీటింగ్. మనకు అందుతున్న వార్తల్ని బట్టి చిరంజీవి గారే ఎవరెవరు వెళితే బాగుంటుంది, ఎవరెవరు వెళ్ళి ఏం మాట్లాడితే బాగుంటుంది దాకా ఆయనే డిజైన్ చేశాడు అనేది కూడా ఒక వార్త బయట ఉంది. నిజం కావచ్చు అది. అలాగే భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్కు చెందినటువంటి ఓ పెద్ద మనిషి, అంటే జాతీయ ఐటీ సెల్కి సంబంధించినటువంటి మాలవీయ అనేటువంటి ఒక వ్యక్తి ఈ బెనిఫిట్ షోస్కి అనుమతించి 3 ఆటలు 4 ఆటలు వేసుకుని వచ్చిన డబ్బుల్లో రేవంత్ రెడ్డి గారి వాటా డబ్బులు ఆయనకు అందకపోవడం వల్లనే ఈ థియేటర్ ఇన్సిడెంట్ని సీరియస్గా పట్టుకుని గొడవ చేస్తున్నాడు అని మాట్లాడాడు. ఇలా రకరకాల దాడులు జరిగిపోతున్నాయి ప్రభుత్వం మీద. అందుకని ఆయన కొంచెం కాన్షియస్గాను సీరియస్గాను రియాక్ట్ అయ్యాడు. ఆ రియాక్షన్ వెనకాల ఒక పెయిన్ ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలి ఇండస్ట్రీ. అర్థం చేసుకుంది కాబట్టి, అంటే అవతల వ్యక్తికి ఆ పెయిన్ ఉంది, ఆయన ఆ పెయిన్ నుంచి రియాక్ట్ అవుతున్నాడు తప్ప వ్యక్తిగత కక్షతో కాదు. ఆ వ్యక్తిగత కక్షతో అనే ప్రచారం జరుగుతోంది, వ్యక్తిగత కక్ష కాదు అక్కడ. బీఆర్ఎస్ బీజేపీ ఆయన రకరకాలుగా పుల్లబొడి చేస్తున్నారు ఈ ఇన్సిడెంట్ అడ్డం పెట్టుకుని. చనిపోయిన రేవతి గురించి సింపతి లేదు ఎవరికి, ఆ బెడ్ మీద ఉన్నటువంటి శ్రీతేజ్ గురించి సింపతి లేదు ఎవరికి, పిల్లవాడు అలా పెట్టుకుని భార్యను కోల్పోయినటువంటి ఆ భాస్కర్ పట్ల ఎవరికి సింపతి లేదు. ఈ ఇన్సిడెంట్ నుంచి ఏ ప్రయోజనం పొందుదామనే తాపత్రయం. ఆ తాపత్రయంలో భాగంగా పార్టీని టార్గెట్ చేయటం బీజేపీ ప్రోగ్రాం అయితే, రేవంత్ రెడ్డిని పర్సనల్గా టార్గెట్ చేయటం బీఆర్ఎస్ ప్రోగ్రామ్గా మారింది. ఈ సఫకేషన్ నుంచి సీఎం గారు ఈరోజు కాన్షియస్గా నో బెనిఫిట్ షోస్ అన్నాడు. నిజానికి గేమ్ చేంజర్కి బెనిఫిట్ షోస్ మీద ఆయన హోప్ పెట్టుకుని ఉన్నాడు దిల్ రాజు గారు. డాకు మహారాజుకి బెనిఫిట్ షోస్ ఉంటే మా పరిస్థితి కొంచెం తేలికంగా ఉంటుంది, మేము తేలిక పడతాము, లేకపోతే మాత్రం కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుందని నాగవంశీ మొన్న ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు లేవని తేలిపోయింది. ఏపీ గవర్నమెంట్ దీని మీద వ్యతిరేకంగా స్పందించే అవకాశాలు అయితే లేవు. డెఫినెట్గా వాళ్ళు కూడా దీన్ని కన్సిడర్ చేస్తారు. కన్సిడర్ చేసినప్పుడు అక్కడ కూడా ఉండవు. అయితే ఒక గుడ్డిలో మెల్ల మీరు మల్టీప్లెక్స్ల్లో వేసుకోండి ప్రీమియర్స్ కావాలంటే అనే ఛాన్స్ అక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ నష్టాన్ని భరించడం కోసం మల్టీప్లెక్స్ల్లో స్క్రీన్స్ పెంచుతారు, షోస్ పెంచుతారు మొదటి 2 రోజులు. అంటే గతంలో ఎలాగైతే ఆడియన్స్కి ఆప్షన్ లేకుండా చేసి అవే సినిమాలు చూడాల్సిన పరిస్థితి కల్పించారో అదే పరిస్థితి ఇప్పుడు కల్పిస్తారు. కొన్ని చోట్ల విలేజెస్లో అలాంటి చోట్ల కూడా సింగిల్ స్క్రీన్లో సినిమాలు పడుతున్నాయి, కొత్త సినిమాయే. అక్కడ అంటే అప్రకటితమైనటువంటి బ్లాక్ నడుస్తుంది. అంటే టికెట్ రేట్ మీద 40 రూపాయలు ఉంటుంది, కానీ 200కి 300కి అమ్మేస్తారు. ఇట్లా డబ్బులు పీక్కోవటమే ఏదో పద్ధతిలో అనేటువంటి ఒక కాంట్రబట్ సిచ్యువేషన్కి ఈ సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ నెట్టేసింది. ఇలా అమ్మకాలు జరుగుతాయని ఆ రోజున భీమ్లా నాయక్ రిలీజ్ అయిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంఆర్ఓలను థియేటర్ దగ్గర పెట్టాడు. అట్లా అమ్మకుండా చూడండి. కాబట్టి ఇలా చిలక కొట్టుడు కొట్టుకోవాల్సిన పరిస్థితికి నెట్టేశాడు. అల్లు అర్జున్ యాటిట్యూడ్ అనేటువంటి పెయిన్ హీరోల్లో ఉంటే అంతా వీరే చేశారు అనుకునే ప్రమాదం ఉంది.
ఉమ్, అదైతే ఉంది డెఫినెట్గా. అలా ఓకే. అనుకునే ఛాన్స్ ఉంది. అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉమ్, పర్టికులర్గా రేపు సంక్రాంతి రిలీజులు వాళ్ళు అనుకునే అవకాశం ఉంది. 4 నెలలు పోయాక పరిస్థితి కొంత కంట్రోల్ అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకో రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన కన్సిడర్ చేయొచ్చు. ఓకే. ఇదే మూడు ఎల్లకాలం ఉంటుందని అనుకోలేం కదా. ఉమ్, అంటే ఆయన చెప్పిన ఇతర విషయాలు అంటే డ్రగ్స్కి వ్యతిరేకంగాను ఇతర అంశాలకు వ్యతిరేకంగాను ప్రభుత్వ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కొన్ని ప్రచార చిత్రాలు చేసేవాడిని అని అడిగాడు ఆయన. వాటిని పర్టికులర్గా హీరోలతోనే హీరోయిన్స్తోనే చేయించండి అన్నాడు. అవి గనక చేసి ఆయన మెప్పు పొందితే ఆయన కన్సిడర్ చేయొచ్చు ఈ ఇష్యూని కూడా. మళ్ళీ మూడాటల సినిమా వచ్చేస్తుంది.